అమెరికా శ్వేత సౌధం ఎదుట మరోసారి కాల్పుల మోత మోగింది. వైట్ హౌస్ సమీపంలో ఆఘాతకుడు కాల్పులు జరపడంతో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులు సహా ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఇద్దరు సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు FBI డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. నేషనల్ గార్డ్ సైనికులపై ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన లఖన్వాల్ అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పులు జరిపిన ఆఫ్ఘన్ జాతీయుడైన రహ్మానుల్లా లఖన్వాల్ ను ఘటనా స్థలంలోనే చుట్టుముట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు. రహ్మానుల్లా 2021లో అమెరికాలోకి చొరబడ్డట్టు తెలుస్తోంది. ఈ కాల్పులకు కారణం ఏమిటన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. వాషింగ్టన్ లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. మరింత భద్రత కోసం నేషనల్ గార్డ్ దళాలను వాషింగ్టన్ డీసీలో రంగంలోకి దింపాలని ఆదేశించారు. అమెరికాలో అత్యంత ఘనంగా నిర్వహించుకునే థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ కి ఒకరోజు ముందు ఈ ఘటన జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పైగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే ప్రాంతంలోనే ఈ ఘటన జరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.